చాలు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఈ నూతన సంవత్సరంలో ప్రారంభించు. నీ బ్రతుకులో స్తుతి చేయటం నేర్చుకో, బోర ఓదటం నేర్చుకో, స్తుతించటం నేర్చుకో, పాటలు పాడటం నేర్చుకో, ఆరాధన చేయటం ప్రారంభించు. అరుణోదయాన్ని లేచి దేవుని స్తుతించడం ప్రారంభించు. నీ జీవితంలో నీ కడ్డు గోడలన్నీ కూల్చేస్తాడాయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ బలహీనతలన్నీ దూరం చేస్తాడాయన. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడాయన. స్తుతి చెల్లిస్తే చెరసాల సంఖ్యలు సైతం పటాపంచలైపోయాయి. పౌలు శీలలు బంధకాల్లో ఉండగా మధ్యరాత్రి వాళ్ళ దేవుని స్తుతించారు. వారి బంధకాలు సంఖ్యలు తెగపడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సింహాల బోలిలో నిలబడ్డాడు దానియేలు. అయిపోయింది జీవితం అనుకున్నాడు. తెల్లారే సమయానికి ఒక్క ఎముక కూడా మిగలదనుకున్నాడు. ఆ సింహపు బోనులోనే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. ఉదయానికి క్షేమకరంగా బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనము స్తుతిస్తే మన పరిస్థితులు మారిపోతాయి. స్తుతిస్తే ఎరుకు అడ్డుగోడలు కూల్చేసాడట. ఒక భయంకరమైన ప్రహరీ గోడ కూలిపోవడానికి పొక్లైన్లో మెషన్లో తేవాల. కానీ దేవుని స్తుతిస్తే ఎరుకు అడ్డుగోడలు కూల్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయలేదు తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి. స్తుతిస్తే చాలు.